జిల్లా దామరచర్ల మండలం విష్ణుపురం వద్ద గూడ్స్ రైలు పట్టాలు తప్పింది. గుంటూరు సికింద్రాబాద్ మార్గంలో ఈ ఘటన చోటు చేసుకుంది. దీంతో ఈ మార్గంలో రైళ్ల రాకపోకలకు అంతరాయం కలుగుతోంది. శబరి ఎక్స్ప్రెస్ ను మిర్యాలగూడలోనే నిలిపివేశారు. పల్నాడు జిల్లా పిడుగురాళ్లలో జన్మభూమి ఎక్స్ప్రెస్ ను నిలిపివేశారు. నల్గొండ జిల్లా దామరచర్ల మండలం విష్ణుపురం వద్ద గూడ్స్ రైలు పట్టాలు తప్పింది. దానికి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. గుంటూరు సికింద్రాబాద్ మార్గంలో ఈ ఘటన చోటు చేసుకుంది. దీంతో ఈ మార్గంలో రైళ్ల రాకపోకలకు అంతరాయం కలుగుతోంది. శబరి ఎక్స్ప్రెస్ ను మిర్యాలగూడలోనే నిలిపివేశారు. పల్నాడు జిల్లా పిడుగురాళ్లలో జన్మభూమి ఎక్స్ప్రెస్ ను నిలిపివేశారు. ఇదే అంశంపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి శంకర్ అందిస్తారు. శంకర్, చెప్పండి, అటు నల్గొండ జిల్లా విష్ణుపురం వద్ద గూడ్స్ రైలు పట్టాలు తప్పినట్లుగా తెలుస్తోంది. దీనికి సంబంధించిన డీటెయిల్స్ ఏ విధంగా ఉన్నాయి? రైట్ మాధురి, నల్గొండ జిల్లా దామరచర్ల మండలం విష్ణుపురం వద్ద అయితే గూడ్స్ రైలు పట్టాలు తప్పిందని చెప్పుకోవచ్చు. గుంటూరు నుండి సికింద్రాబాద్ వెళ్లే రైలు ఏదైతుందో మార్గ మధ్యలో పట్టాలు తప్పిందని చెప్పి తెలుస్తా ఉంది. దీంతో నల్గొండ జిల్లా మిర్యాలగూడెంలో అయితే శబరి ఎక్స్ప్రెస్ ని నిలిపివేశారు అధికారులు. అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అటు నుండి వచ్చే పల్నాడు జిల్లా పిడుగురాళ్ల వద్ద అయితే జన్మభూమి ఎక్స్ప్రెస్ అయితే నిలిపివేస్తారు అధికారులు. దీంతో అప్రమత్తమైన అధికారులు హుటాహుటిగా సంఘటన స్థలానికి అయితే చేరుకున్నారు. రైలు పట్టాలు తప్పడానికి కారణాలు ఏంటి అని చెప్పేసి ఎంక్వైరీ చేసే ప్రయత్నం అయితే చేస్తున్నారు. ఒకవైపు శబరి ఎక్స్ప్రెస్, మరోవైపు జన్మభూమి ఎక్స్ప్రెస్ రెండు రైళ్లను కూడా ఆపివేయడం జరిగింది. దీంతో ప్రయాణికులు రైల్వే స్టేషన్ల వద్దనే బారులు తీరాలని చెప్పుకోవచ్చు. రైల్వే స్టేషన్ శబరి ఎక్స్ప్రెస్ కావచ్చు, జన్మభూమి ఎక్స్ప్రెస్ కావచ్చు, రైల్వే స్టేషన్ లో ఆపివేయడం జరిగింది. ఈ పట్టాలు తప్పిన గూడ్స్ రైలు ఏదైతే ఉందో ఇది పూర్తిగా క్లియర్ చేసిన తర్వాత ఈ రెండు రైళ్లను కూడా పంపించడం జరుగుతుంది. ప్రస్తుతానికైతే దీనికి గల కారణాలు ఏంటి అని చెప్పేసి రైల్వే పోలీసులు అయితే ఎంక్వైరీ చేస్తున్న పరిస్థితి అయితే కనపడుతుంది. రైట్, థాంక్యూ శంకర్.